బ్యాక్ టు న్యూస్. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా టెక్కలి పరిసర ప్రాంతాల్లో దొంగ నోట్లు ఎక్కువగా దొరుకుతున్నాయని సమాచారం అందుకున్న పోలీసులు వైన్ షాపులపై నిఘా పెట్టారు. దీంతో పాత బస్టాండ్ దగ్గరలో ఉన్న ఓ వైన్ షాపులో నకిలీ నోట్లు ఇచ్చి మద్యం కొంటోన్న బీఎస్ఎఫ్ జవాన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దేవరభద్రకు చెందిన పట్నాల వరప్రసాద్ బీఎస్ఎఫ్ జవాన్గా బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను అక్కడ విధులు నిర్వహించే క్రమంలో దొంగ నోట్ల రవాణా చేస్తున్న ఓ వ్యక్తి తారసపడ్డాడు. అతని దగ్గర కొన్ని నకిలీ నోట్ల కట్టలు తీసుకున్న వరప్రసాద్ సెలవు మీద సొంతూరు శ్రీకాకుళం జిల్లాకు వచ్చాడు. టెక్కలి పరిసర ప్రాంతాల్లో ఫేక్ కరెన్సీ చెలామణికి ప్లాన్ చేశాడు. వరప్రసాద్ రోజు వైన్ తాగేవాడు. దాంతో డైలీ మందు కోసమని వైన్ షాప్కి వెళ్లడం, అక్కడ నకిలీ నోట్లు ఇచ్చి మందు బాటిల్స్ కొనుక్కుని తీసుకెళ్లేవాడు. తమ షాపులకి రోజు దొంగ నోట్లు వస్తున్నాయని గమనించిన వైన్ షాప్ యజమానులు ఫేక్ కరెన్సీ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. నిన్న కూడా దొంగ నోటుతో వైన్ షాప్కు వెళ్లిన వరప్రసాద్ అడ్డంగా బుక్ అయ్యాడు. అతన్ని పట్టుకున్న షాప్ యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన టెక్కలి పోలీసులు వరప్రసాద్ అసలు గుట్టు విప్పారు. ఏ విధంగా తారుమారు అవుతాయంటే బార్డర్లో ఎక్కువ బంగ్లాదేశ్ బార్డర్లో ఎక్కువ ఆవులను షిఫ్ట్ చేస్తుంటారు. ఇండియా నుంచి బంగ్లాదేశ్ బార్డర్కి ఆవులను షిఫ్ట్ చేస్తుంటారు. బార్డర్ దాటే సమయంలో ఈ నదుల్లో బార్డర్ దాటిన తర్వాత నదుల్లో ఆవులు తీసుకొని వెళ్తుంటారు. సో ఈ బార్డర్ దాటే సమయంలో ఎవరైనా బీఎస్ఎఫ్ జవాన్లు ఒకవేళ డబ్బులు ఆశిస్తే వాళ్ళకి ఇలా 1000 రూపీస్ నోట్స్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు వరప్రసాద్. తల్లి చెప్పినా తాను వినలేదని వాపోయాడు. నకిలీ నోట్ల చెలామణి కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు.